త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథం ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 5, పేజ్ నెంబర్ 11 నుంచి చదువుకుంటున్నాము. ఇక్కడ భార్గవరాముని నిర్వేదము అనేది హెడ్డింగ్ అన్నమాట. ఇక్కడ శ్రీరాముని వలన పరాభవము నొందిన భార్గవరాముడు అత్యంత నిర్వేదము నొంది మార్గమున ఇట్లు చింతించుచూ పోవజొచ్చెను. అహో, నా చిత్త సమ్మోహమయమని చెప్పుదును. ప్రబల శత్రువైన క్రోధము చేత మోహము అను పెద్ద గోతిలో కూలి ఇట్లయితిని. తపస్సునకు మృత్యువు క్రోధమే. క్రుద్ధుడైన వాని నుండి ఆలోచన అన్నది దూరముగా తొలగిపోవును. క్రుద్ధుడైన వాడు పిశాచము వలె ఏ నీచ కార్యమును చేయడు. వారికిరువురకును భేదము కొంచెము కూడా లేదు. మా తండ్రినెవరో సంహరింపగా నేను ఎందరినో సంహరించి తిని. శత్రువులు పెరుగుచుండగా ప్రభువునకు రాజ్య సౌఖ్యం ఎట్లుండదో అట్లే నాకును ఈ కోపమున్నంత వరకు సుఖముండదు. మనుష్య భక్షకుని వలె నేను చాలా నీచ కృత్యమును కావించి తిని. అభిమానము క్రోధమునకు మూలము. ఆ అభిమానము వలననే నేను పెద్ద అజగరము వంటి క్రోధ సర్పము చేత మృంగబడి తిని. ఇట్లు చింతించుచు పోవుచున్న పరశురాముడు దారిలో ప్రజ్వలించుచున్న అగ్నిపర్వతము వలె తేజోరాశిమయుడైన ఒక పురుషుని గాంచెను. అతడు పుల్ల పంకజలోచనుడై పుష్పసుందర సర్వాంగుడై ఉండెను. అతడు మలినాంగుడై జుట్టు విరబోసుకొని పిచ్చివాని వలె ఉన్నను. మహాపురుషుని వలె మహర్షి వలె భాషించుచుండెను. వర్ణాశ్రమాది చిహ్నములు ఏమీయూ లేక దిగంబరుడై మదపుటేనుగు వలె నిలచి ఉన్న ఆ విప్రుని చూచి పరశురాముడు చాలా సంశయము నొందెను. ఎవరీతడు? మంచి లక్షణములు చెడు లక్షణములు కలిగి విలక్షణమైన వర్తనము కలవాడుగా ఉన్నాడు. ఇతడు మహాపురుషుడా లేక ప్రమత్తుడా? వేషాంతరము నొంది ఉన్న నటుని వలె వీనిని నిశ్చయించి గుర్తింపలేకున్నాను. మదించిన వాడైనచో ఇతడు తేజోమయుడుగా ఎట్లుండును? ఇతడు సత్పురుషులను ధర్మము నుండి తప్పించి చెరచువాడా లేక స్వరూపమును కప్పిపుచ్చుకొని ఉన్న మహాపురుషుడా? వీనిని ఎట్లయినను ప్రయత్నించి పరీక్షించవలే. ఇట్లు తలంచి పరశురాముడు నవ్వుచూ వానిని జూచి, పురుషవరేణ్య, ఎవరు నీవు? మహాపురుషుని వలె కనిపించుచున్నావు. నీ ఈ స్థితి ఎట్టిదో చెప్పుము అని పలికెను. ఆ మాటలకు అతడు మాటిమాటికి పెద్దగా నవ్వుచూ రాళ్ళు రువ్వుచూ పిచ్చివాని వలె వర్తించుచు ఏదో మాట్లాడుచు పారిపోజొచ్చెను. భార్గవుడు అతని వెంట పరుగెత్తి పట్టుకొని, ఈతడెవరో తెలియుటలేదు, ఇంకనూ వీనిని పరీక్షించి నా కోరికను తీర్చుకొందును అని తలచి అతనిని అనేక విధముల ఆక్షేపింప మొదలుపెట్టెను. ఎంత ఆక్షేపించినను ఎంతగా పరాభవించినను అతని స్థితి యందు గాని ముఖవర్ణమునందు గాని కొంచెమైనను మార్పు రాలేదు. అప్పుడు పరశురాముడు అతడు మహాపురుషుడే అని నిశ్చయించుకొని ఆయన పాదముల యందు వ్రాలి ప్రార్థించెను. ఆయన ప్రసన్నుడై భార్గవుని కరుణించి నవ్వుచూ ఇట్లనెను. ఎవరు నీవు అని ప్రశ్నించితివి గదా, వినుము. నీవు అను పదము యొక్క అర్థము నీకు తెలిసినచో నీ ప్రశ్న పిండి అయిన దానిని మరల పిండి చేయుట వలె పిష్ట శేషణము వలె వ్యర్థము. ఆ పదము యొక్క అర్థము నీకు తెలియనిచో నీ మాట అర్థము లేనిదగును. ఈ శరీరమును ఉద్దేశించి నీవు అను పదమును ప్రయోగించితినందువేని ఇందులోనున్న చైతన్యము నీకు గోచరింపలేదన్నమాట. మరియు అన్నమయమైన ఈ శరీరము నీకు ప్రత్యక్షముగా కనిపించుచున్నది కదా. ప్రశ్నింపవలసిన సంశయమేమున్నది? కాబట్టి నీ ప్రశ్న పేరునకు మాత్రమే సంబంధించుచున్నది, కానీ పేరు శరీరముతో పాటు సహజముగా సిద్ధించుటలేదు. అది అనేక విధముల కల్పింపబడుచున్నది. జనుల సముదాయములో ఒక పేరు ఒక శరీరమునందే నియమితమై ఉండదు. కావున నీవు నన్ను చక్కగా ప్రశ్నించినచో సమాధానము చెప్పుదును.
ఆ మాటలకు సమాధానము దొరకక పరశురామునకు వాక్కుతో పాటు బుద్ధి యొక్క పౌరుషము కూడా స్తంభించెను. అతడు సిగ్గుపడి ఆ యోగీశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించెను. మహాపురుష, నీవు చెప్పిన దానిని బట్టి ఎట్లు ప్రశ్నింపవలైనో నాకు తెలియటలేదు. నేను అకల్మషుడనై నీకు శిష్యుడనై ఉన్నాను. ఆ ప్రశ్న ఏదో నీవే తెలుసుకుని నాకు బోధింపుము. అప్పుడు ఆయన మధురములైన మాటలతో తన వృత్తాంతమును చెప్పనారంభించెను. భార్గవా, నేను అంగిరసుడను, బృహస్పతికి తమ్ముడను. 3 లోకములందును సంవర్తుడని ప్రఖ్యాతుడనై ఉంటిని. నా స్థితిని చెప్పెదను, శ్రద్ధతో వినుము. పూర్వము అన్నతో నాకు విద్వేషము కలిగెను. దానిచేత నాకు నిర్వేదము పుట్టి గురువైన దత్తాత్రేయునిచే చక్కగా బోధింపబడి ఈ స్థితిని పొందితిని. ఆత్మయే అఖిలము, ఇది అంతయు దాని విలాసము అని తలచి శంకారహితుడనై అభయమైన మార్గమును ఆశ్రయించి దారము చేత కదిలింపబడు బొమ్మవలే సంచరించుచున్నాను. అది విని రాముడు అంజలించి, మహాత్మా, సంసార భయ పీడితుడను దీనుడను అయిన నన్ను అనుగ్రహించి నిర్భయము శుభము అయిన మార్గమునందు ప్రవేశపెట్టుము అని ప్రార్థించెను. దయార్ద్ర హృదయుడైన ఆ ముని మరల ఇట్లనెను. వత్సా, సర్వార్థ సంగ్రహమైన సారమును చెప్పెదను వినుము. దొంగలు ప్రబలముగా ఉన్న మార్గమున ఒకానొకడు దైవ మోహితుడై నిర్భయమైన దారి అనుకుని ముందుకు పోవుచున్నట్లు నీవు నడచుచున్న మార్గము మిగుల అనర్థదాయకము, భయంకరము. అజ్ఞానము వలన దొంగలున్న మార్గమున ప్రవేశించినవాడు అడుగడుగునా భయపడుచు కష్టపడుచు క్షేమము కలుగును అను ఆశతో ముందుకు పోవుట ఎట్టిదో, సంసార మార్గమున వర్తించుచుండుటయు అట్టిదే. మార్గము నెరింగిన ఒకానొక మహనీయునిచే బోధింపబడి దొంగలున్న మార్గమును వదలి మంచి మార్గమున పయనించువాడు దుష్ట మార్గమున పోవుచున్న వారిని చూచి నవ్వుకొనుచుండును. అట్లే గురువు బోధించిన మంచి మార్గమునందున్న నేను కుత్సితములైన ఇతర మార్గములలో పోవుచున్న వారిని చూచి నవ్వుకొనుచు ఆనందముతో ఎల్ల ఎడలా చెరించుచున్నాను. సంసార మార్గము మనము చేరవలసిన గమ్యమునకు విరుద్ధము, విపత్కరము. దాని యందు నిరంతరము క్లేశములు పొందుచున్నను జనులు మోహవశులై తెలుసుకొనలేకున్నారు. పరంపరగా కష్టములు వచ్చి పడుచున్నను ఎప్పటికైనాను సుఖము కలుగునను బుద్ధితో దానినే నమ్మియుండు వారికి మా వంటి వారు సేవించుచున్న ఈ మార్గము దుర్లభము. కావున సంసారము సరి అయిన మార్గము కాదని తెలుసుకొని అందు విరక్తుడవై గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో స్వాత్మశక్తి అయిన త్రిపురామహేశ్వరిని ఆరాధించి ఆమె యొక్క కృపను పొందుము. ఆమె అనుగ్రహము వలన నాయందున్న ఆత్మయే సకల పదార్థముల యందును సమముగా ఉన్నది. దాని శక్తి యందే ఇతరమైన జగత్తంతయు ఆభాసమాత్రముగా ఉన్నదని గ్రహింపుము. అప్పుడు సంశయరహితుడవై నిర్భయుడవై నిశ్చలుడవై నా వలనే జగద్గురుత్వమును పొంది యథేచ్ఛగా విహరింపుము. తనచే గుర్తింపబడుచున్న తన శరీరము గుర్తించుచున్న తాను కానని, తానే సకల పదార్థముల యందు ఉన్నానని, అఖిల పదార్థములు తనయందే ఉన్నవని తెలుసుకొని ఎల్లప్పుడూ జ్ఞాన సింహాసనస్థుడై ఎల్ల ఎడలా చెరించువానికి ఈ సంసారమునందు కర్తవ్యమే గోచరింపదు. సంసారమునందు మాటిమాటికి దోషమును గుర్తించుచుండుటయే ఇందులకు మొదటి మెట్టు. దానివలన సంసారమునందు వైరాగ్యము కలుగును. దానివలన సన్మార్గమున ప్రవేశించుట సంభవించును. నా చేత సంక్షేపముగా చెప్పబడిన ఈ సారమును ఎల్లప్పుడూ అభ్యసించు మానవుడు అచిరకాలముననే పరమపదమును చేర్చునట్టి శుభమార్గమున ప్రవేశింపగలడు. మన రికార్డింగ్లో 5వ నెంబర్ అయిపోయింది.